तेलंगाना दिखे न्यूज़ में अब तमाम की खिदमत में बढ़ते हैं। खबर के नाम चिकटपल्ली पुलिस ने अंदरून 24 घंटा रेजनी की एक वारदात का किया पर्दाफाश। बताया गया कि इस सिलसिले में 25 तोले सोने के जेवरात और 23,000 रुपये कैश भी किए गए। सब सेंट्रल जोन डीसीपी शिवपाली ने तमाम तर तफसीलात से वाकिफ करवा। बताया गया कि सेंट्रल गवर्नमेंट एम्प्लॉय तिथि कावी एनक्लेव में रहने वाले विवेक नगर इलाके का ये वाक़या बताया गया, जहाँ पर यह सोने की और कैश की रेजनी अंजाम दी गई थी। इस सिलसिले में ब्रूसली नामी कर्नाटका का रहने वाला एक शख्स, जिसके ऊपर पहले से 64 के करीब केसेस बताए गए, उसके मुलविस होने की इत्तला से वाकिफ करवाया गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। డివిజన్ నుంచి క్రైమ్ టీమ్స్ అట్లనే టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఫీల్డ్లోకి దించడంతో ఈరోజు మార్నింగ్ అరౌండ్ 7 o'clock or 8 o'clock మనకి బాగ్లింగంపల్లి ఏరియాలో సుందరయ్య పార్క్ దగ్గర ఈ అక్యూజ్డ్ ఇద్దరు కూడాను టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ చిక్కడపల్లి పోలీస్ క్రైమ్ టీం వాళ్ళకి దొరకడం జరిగింది. షాప్స్ దగ్గర అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని సస్పిషన్తో వాళ్ళని వెరిఫై చేస్తే ఈ దొంగతనం కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం వెరిఫై చేస్తే A1 పేరు దార్ల నేహామియా అలియాస్ నేహామయ అలియాస్ బ్రూస్లీ. ఇతను నేటివ్ ఆఫ్ కర్ణాటక ధార్వాడ్ రీజన్. ఇక్కడ కొంపల్లి ఏరియాలో ఉంటూ అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. అయితే 13వ తారీఖు సాయంత్రము ఇతను చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యి వచ్చి వెంటనే ఈ దొంగతనముకి పాల్పడడం జరిగింది. ఇతను సుమారు 24 కేసెస్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ముఖ్యంగా సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్స్లో సుమారు 50 కేసెస్ వరకు ఉన్నారు. అలానే కర్ణాటకలో 12 కేసెస్ అండ్ ఆంధ్రప్రదేశ్లో 5 కేసెస్ చేసి ఉన్నారు. దొంగతనాల్లో ఉన్నారు ఇతను. పీడీ యాక్ట్ కూడా గోపాలపురం పిఎస్ నుంచి వేయడం జరిగింది. 2016లో 12 కేసెస్లో కన్విక్షన్ కూడా ఇతనికి రావడం జరిగింది. అయితే జైలు నుంచి రాగానే మళ్ళీ ఇతని దొంగతనం పాల్పడడం. ఇతనికి జైల్లో పరిచయమైనటువంటి A2 రాయుడు చైతన్య సాయి కుమార్ అనే ఇతను అంబర్పేట ఏరియాలో ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నాడు. నేటివ్ ఆఫ్ పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఇతను కూడా 67 2-wheeler మొబైల్ థెఫ్ట్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళిద్దరికీ అక్కడ పరిచయం అవ్వడము, ఈ A1 బెయిల్ కోసము కొంత డబ్బు ఇవ్వడము. సో A1 ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చాడో రాగానే నేను దొంగతనం చేశాను, కొంత అమౌంట్ నా దగ్గర ఉంది, మీకు ఇవ్వాల్సినది ఇస్తానని చెప్పి A2కి కొంత దొంగతనం చేసినటువంటి బంగారం నుంచి కొన్ని ఆభరణాలకి ఇవ్వడం జరిగింది. ఈ అక్యూజ్ దగ్గర నుంచి కన్ఫెషన్ రికవరీలో భాగంగా మనము గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక 25 తులాస్ వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ 25,000 అప్రాక్స్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. పేజ్ ద్వారా ఐడెంటిఫై చేసినటువంటి టాస్క్ ఫోర్స్ టీమ్, సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ రంజిత్ అండ్ ది కానిస్టేబుల్స్ రాజేష్ and others have done a very good job in the detection of this case under the supervision of DI Shankar, SHO Raju, ACP Chikadpalli and additional DCP Central Zone. ముఖ్యంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, మనం ఈ కేసులో చూస్తే కనుక ఇద్దరు కూడా రిటైర్ అయినటువంటి ఓల్డ్ కపుల్. అయితే వాళ్ళు మెయిన్ డోర్ లాక్ చేసుకోకుండా ఉండడం వల్ల ఇతను 2-3 హౌజెస్ గోడ దూక్కుంటూ వచ్చి మెయిన్ డోర్ తట్టి చూసి క్లోజ్ ఉందా లేదా, ఓపెన్ ఉందా లేదా అని ట్రై చేసి ఆఖరికి ఈ ఇంట్లో డోర్ ఓపెన్ చేసి ఉండడం వల్ల వెళ్ళి అతనికి అవకాశం కల్పించినట్టు అయింది మనమే. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, నైట్ టైమ్స్ ఊర్లు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మెయిన్ డోర్స్, బ్యాక్ డోర్స్, విండోస్ అన్నీ ప్రాపర్గా లాక్ చేసుకోవడము. తర్వాత ఆ రోజు శ్రావణ శుక్రవారం అని చెప్పి చాలా గోల్డ్ కూడా ఇంట్లో పెట్టుకుని అలానే ప్రతి ఒక్కళ్ళు కూడాను నేను సైతం కింద ప్రతి షాప్ ఎస్టాబ్లిష్మెంట్లో కనుక పెట్టి అలానే ఎడ్యుకేషన్కి కూడా ఎక్కువ ఆధారం ఉంటుంది. ముఖ్యంగా మటుకు CCTV 16-17 ఆ టైంలో కమ్యూనిటీ నుంచి అప్పట్లో పనిచేయడం అందరూ కూడా
ప్రాజెక్ట్ కింద తిరిగి వాటి డెవలప్మెంట్ అయినప్పుడు డైలీ బేసిస్ మీద ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ. కంప్లైంట్లో ఇచ్చినది 25 తులాల గోల్డ్ పాయింట్ ఆర్నమెంట్స్ గోల్డ్ అనమాట. ఇది కూడా ఒక ఏదైతే కరెక్ట్గా ఉందో అది చెప్తే రికవరీ కేసు స్ట్రాంగ్గా ఉంటుంది, రికవరీ కూడా కరెక్ట్గా ఉంటుంది. అట్లా పాటు క్యాష్ 20 కూడా రికవరీ ఇవ్వడం జరిగింది.